కాల్పుల విరమణ ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరగాలి అని కోరుకున్నటువంటి ప్రయత్నాలలో ఇప్పటి వరకు ఫలించలేదు ఏవి కూడా. అందుకే 20 రోజుల నుండి యుద్ధం కొనసాగుతున్నది. కానీ ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క కాల్పుల విరమణలో ఎట్లైనా కూడా ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడాలి, యుద్ధం వద్దు, శాంతి కావాలి అని కోరుతూ ఇవాళ 8, 9, 10 మంది వరకు ఆయా దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నవి. ఇందులో కూడా ప్రప్రథమంగా చెప్పుకోవాల్సి వస్తే ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్‌తో మాట్లాడారు. తర్వాత ఒమన్ సుల్తాన్ హైతామ్ బిన్ తారిఖ్‌తో కూడా చర్చలు జరిపారు. తర్వాత మలేషియా ప్రధాని అయినటువంటి అన్వర్ ఇబ్రాహీంతో కూడా శాంతి స్థాపన ఎంత అవసరమో కూడా వారితో చర్చలు జరిపారు. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు కువైట్ అధ్యక్షులు మరియు కువైట్‌కు యువరాజు అయినటువంటి మొహమ్మద్ జాయద్ తో కూడా చర్చలు జరిపారు. చర్చలు ఈయనే కాకుండా ఆయా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ రియాద్‌లో ఫారిన్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో తేలినటువంటి అంశమైతే ఏమీ లేదు. కానీ ఇరాన్‌పై దాడులు చేయడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నట్లుగానే తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రప్రదంగా ఈ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా సంబంధించిన వాళ్ళే ఆ యొక్క ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఈ రియాద్‌లో ఆ సమావేశం ఇవాళ జరిగింది. కానీ ఎంతమంది ఇరాన్‌కు వ్యతిరేకంగా నిలబడరు? అసలు కేఎస్ఏ ఇరాన్‌తో ఢీకొనగలుగుతుందా? అమెరికా బలము చూసుకొని అయినా, ఇజ్రాయెల్ బలం చూసుకొని అయినా అని అనుకుంటే అది వచ్చే రోజుల్లో తెలిపోతుంది.